హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 143 పాయింట్స్ గెయిన్ అయ్యి 39,758 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 27 పాయింట్స్ గెయిన్ అయ్యి 11,669 దగ్గర క్లోజ్ అవడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ 4% దగ్గరగా గెయిన్స్తో క్లోజ్ అవడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే సెషన్స్లో 992 పాయింట్స్ దగ్గరగా గెయిన్ అయ్యి 24,892 దగ్గర క్లోజ్ అవడం జరిగింది. మీన్స్ బ్యాంక్ నిఫ్టీ 4% దగ్గరగా ఇంట్రాడే సెషన్స్ లో గెయిన్ అయితే నిఫ్టీ కేవలం 0.2% దగ్గరగా మాత్రమే ఇంట్రాడే సెషన్ లో గెయిన్ అవడం జరిగింది. దీనికి మెయిన్ రీజన్ ఇంట్రాడే సెషన్స్ లో రిలయన్స్ ఇండస్ట్రీస్ లో వచ్చిన ఫాల్ అనమాట. ఈ రోజు ఇంట్రాడేలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లో చాలా హ్యూజ్ వాల్యూమ్స్ తో అయితే ట్రేడ్స్ అయితే జరగడం జరిగింది. అండ్ ఇంట్రాడే సెషన్స్ లో ఆల్మోస్ట్ 9% దగ్గరగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లో ఫాల్ కనిపించడం జరిగింది అనమాట. అండ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ కి సంబంధించిన రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, అండ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఏ సెగ్మెంట్ లో బెటర్ గా పర్ఫామ్ చేశారు అండ్ ఏ సెగ్మెంట్ లో బెటర్ గా పర్ఫామ్ చేయలేదన్న విషయాన్ని అయితే మనం నిన్నటి వీడియోలోనే మాట్లాడుకోవడం జరిగింది. అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ రిజల్ట్స్ రిలేటెడ్ గా నాకున్న ఒపీనియన్ కూడా నేను నిన్నటి వీడియోలోనే పోస్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. కేవలం ఇంట్రాడే సెషన్స్ లో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫాలో అవడంతో నిఫ్టీని రిలయన్స్ ఇండస్ట్రీస్ 136 పాయింట్స్ దగ్గరగా నెగిటివ్గా ఇంపాక్ట్ చేయడం జరిగిందనమాట. అంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ రోజు ఇంట్రాడే సెషన్స్ లో అట్లీస్ట్ ఫాలో అవ్వకుండా స్టేబుల్ గా మెయింటైన్ అయితే ఇప్పుడు క్లోజ్ అయిన 26 పాయింట్స్ కి 135 పాయింట్స్ కూడా యాడ్ అయ్యేవి. ఆల్మోస్ట్ 160 పాయింట్స్ దగ్గరగా ఈ రోజు నిఫ్టీ పాజిటివ్ లో క్లోజ్ అవ్వాల్సింది కాస్త రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు రిజల్ట్స్ పోస్ట్ చేయడం అండ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు రిజల్ట్స్ పోస్ట్ చేసిన తర్వాత కొన్ని బ్రోకింగ్ ఫైనాన్షియల్ రేటింగ్ ఏజెన్సీస్ అని కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్ రిలేటెడ్ గా వాళ్ళ వ్యూస్ చెప్పడంతో ఇంట్రాడే సెషన్స్ లో కొంత స్ట్రాంగ్ సెల్ ఆఫ్ అయితే కనిపించడం జరిగింది. స్ట్రాంగ్ గా ఒక స్టాక్ ఫాలో అవుతుందంటే ఇమీడియట్ గా మనకు ఆ స్టాక్ రికవర్ అయిపోయి 2000 మళ్ళీ 2300 కి ఇమీడియట్ గా వచ్చేస్తుందని నాకు ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడు ఉంచుకోకూడదు. ఫస్ట్ థింగ్, అసలు ఈ ఫాల్ ఎక్కడ ఎండ్ అవుతుంది, లైక్ ఎక్కడ బేస్ ఫామ్ అవుతుంది అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. సో మేబీ ఇక్కడ నుంచి ఒక 200-300 పాయింట్స్ కూడా ఈవెన్ ఇంకంతకంటే కూడా ఎక్కువగా కూడా ఫాలో అవుతూ ఉండొచ్చు. కాబట్టి ఎప్పుడైనా ఇలా ఎక్కువగా రియాక్ట్ అవుతున్న స్టాక్ స్టెబిలైజ్ అయ్యేంత వరకు వెయిట్ చేసి తీసుకోవడం అనేది కొంత బెటర్ ఆప్షన్ అవుతుంది. లేదు నేను రిస్క్ తీసుకోగలను అనుకుంటే ఇంపార్టెంట్ సపోర్ట్స్ దగ్గర లైక్ 1800 కానీ 1600 కానీ ఈవెన్ 1360 కానీ ఇలాంటి ఇంపార్టెంట్ సపోర్ట్స్ దగ్గర కొంత పోర్షన్స్ లో యాడ్ చేసుకోవడం అనేది కూడా ఇంకొక బెటర్ ఆప్షన్ అవుతుంది అనమాట. అండ్ ఈ రీసెంట్ టైమ్స్ లో రిలయన్స్ ఇండస్ట్రీస్ లో వచ్చిన టోటల్ మూవ్ అంతా కూడా కేవలం ఇన్ఆర్గానిక్ గానే వచ్చింది. లైక్ రిలయన్స్ ఇండస్ట్రీస్ రిలేటెడ్ గా జియోలో వస్తున్న జియో ప్లాట్ఫామ్స్ లో వస్తున్న ఇన్వెస్ట్మెంట్స్ కమింగ్ టైమ్స్ లో రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రాఫిటబిలిటీని చాలా గ్రేటర్ ఎక్స్టెంట్ లో ఇంపాక్ట్ చేయబోతున్నాయని ఎలాగ వచ్చిన అప్డేట్స్ అన్నిటితో హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీతో చాలా ఎక్కువ పర్సెంట్ గెయిన్ అవడం అయితే జరిగింది. వేరియస్ రేటింగ్ ఏజెన్సీస్ అయితే వాళ్ళ ఒపీనియన్ అయితే చెప్పడం జరిగింది. అందులో మెక్వైర్ వాళ్ళు ఎస్ఓటిపి మెకానిజం ద్వారా, ఎస్ఓటిపి అంటే సమ్ ఆఫ్ ద పార్ట్స్ వాల్యుయేషన్ అనమాట. సో ఒక స్టాక్ ఏ ప్రైస్ లో ఉండడానికి పాసిబిలిటీ ఉందని ఎస్ఓటిపి మెకానిజం ద్వారా అయితే వాల్యుయేషన్ అయితే చేస్తుంటారు. సో ఇందులో ఒక్కొక్క బిజినెస్ ని తీసుకొని ఆ బిజినెస్ కి ఇప్పుడు ఎంత వాల్యూ ఉంటుంది అనేది యాడ్ చేసుకుంటూ ఒక కంపెనీకి సంబంధించిన ఎంటైర్ వాల్యూని చెప్పే ప్రయత్నం చేస్తారనమాట. సో ఈ కంపెనీకి సంబంధించిన బిజినెస్ లో వస్తున్న క్యాష్ ఫ్లోస్ ని అండ్ ఆ కంపెనీకి సంబంధించిన బిజినెస్ ని వీటన్నిటిని వీళ్ళు ఎస్టిమేట్ చేసి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒక రీజనబుల్ ప్రైస్ 1195 రూపీస్ అని అండ్ లాస్ట్ టైం క్లోజ్ అయిన ప్రైస్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ అది 42% కంటే తక్కువగా ఉంటుందని మెక్వైర్ వాళ్ళైతే అప్డేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఎడిల్వైజర్, సిఎల్ఎస్ఏ, అలాగే గోల్డ్మ్యాన్ సాక్స్ అండ్ వీటితో పాటు బ్యాంక్ ఆఫ్ అమెరికా, జేపీ మోర్గన్, అలాగే నోమ్రా వాళ్ళు కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్ కి సంబంధించి టార్గెట్ ప్రైజెస్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఎడిల్వైజర్స్ వాళ్ళు 2100 దగ్గర అండ్ ఎంకే గ్లోబల్ వాళ్ళు 1970 దగ్గరగా రిలయన్స్ ఇండస్ట్రీస్ కి టార్గెట్ ఇస్తూ ఉంటే సిఎల్ఎస్ఏ వాళ్ళు 2250 దగ్గరగాను అండ్ గోల్డ్మ్యాన్ సాక్స్ వాళ్ళు 2330 గాను రిలయన్స్ ఇండస్ట్రీస్ కి వాళ్ళ టార్గెట్స్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది అనమాట. దీంతో పాటు బ్యాంక్ ఆఫ్ అమెరికా వాళ్ళు 2355 రూపీస్ వాళ్ళ టార్గెట్ గా అనౌన్స్ చేస్తుంటే జేపీ మోర్గన్ వాళ్ళు 2060 గా, నోమరా వాళ్ళైతే 2450 గా లైక్ ఆల్ టైమ్ హై రిలయన్స్ ఇండస్ట్రీస్ వెళ్తుందని నోమరా వాళ్ళైతే బిలీవ్ చేస్తున్నారు. ఇక్కడ మీరు ఒక్కొక్క రేటింగ్ ఏజెన్సీ యొక్క వ్యూ ని గమనిస్తే మెక్వైర్ వాళ్ళు ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి చాలా ఎక్కువగా ఫాలో అవుతుంది, ఆల్మోస్ట్ 1200 దగ్గరగా ఫాలో అయిపోతుంది అని చెప్పి రిలయన్స్ ఇండస్ట్రీస్ కి వాళ్ళ ఒపీనియన్ షేర్ చేస్తుంటే ఇంకొకరు లైక్ నోమరా వాళ్ళేమో ఇప్పటి వరకు రిలయన్స్ ఇండస్ట్రీస్ టచ్ అయిన ప్రైస్ లైక్ 2369 ఆల్ టైమ్ హై అయితే 2450 దగ్గరగా వెళ్తుందని నోమరా వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు అనమాట. డిఫరెంట్ రేటింగ్ ఏజెన్సీస్ కూడా వాళ్ళ వ్యూతో పాటు ఎందుకని వాళ్ళ టార్గెట్ ఇస్తున్నారు అనేది కూడా అనౌన్స్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. వీటన్నిటిని కూడా మనం యాడ్ చేసి ఒక కంక్లూజన్కి వస్తే రిలయన్స్ ఇండస్ట్రీస్ రిలేటెడ్ గా ఫ్యూచర్ లో జరగబోయే డీల్స్ ఒక ఇంపాక్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ మీద చాలా ఎక్కువగా ఉంటుంది. అది రిలయన్స్ ఇండస్ట్రీస్ ని లాభాల బాటలో నడిపిస్తుందని ఎవరైతే బిలీవ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్ కి చాలా హై టార్గెట్స్ ఇస్తున్నారు అనమాట. కాకపోతే రీసెంట్ టైమ్స్ లో వచ్చిన అప్డేట్ లైక్ జియో ప్లాట్ఫామ్స్ లోకి వచ్చిన పెట్టుబడులు, అలాగే రీసెంట్ టైమ్స్ లో రిలయన్స్ రీటైల్ లోకి వచ్చిన పెట్టుబడులు, అలాగే గూగుల్, క్వాల్కమ్, మైక్రోసాఫ్ట్ ఇలాంటి పెద్ద కంపెనీస్ లో ఫామ్ చేసుకున్న స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్స్ ఇవన్నీ కూడా ఆల్రెడీ ప్రైజ్ ఇన్ అయ్యాయి. కాకపోతే వాళ్ళది రిజల్ట్స్ లో రిఫ్లెక్ట్ చేయలేకపోతున్నారు. కాబట్టి ఈ ప్రైస్ లో రిలయన్స్ ఇండస్ట్రీస్ వాల్యూ అవడం అనేది కరెక్ట్ కాదు, ఇక్కడ నుంచి ఇంకా ఫాల్ ఉంటుందని కొంతమంది అయితే వాళ్ళ ఒపీనియన్ ని షేర్ చేస్తున్నారు అనమాట. నెక్స్ట్ ఐసిఐసిఐ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. ఐసిఐసిఐ బ్యాంక్ రిజల్ట్స్ ని కూడా మనం నిన్నటి వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. అండ్ ఎంటైర్ రిజల్ట్స్ రిలేటెడ్ గా నాకున్న పాజిటివ్ వ్యూ ని కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. బట్ దాని తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ రిలేటెడ్ గా వివిధ రేటింగ్ ఏజెన్సీస్ అండ్ బ్రోకింగ్ ఏజెన్సీస్ అన్ని కూడా వాళ్ళ టార్గెట్స్ అయితే అప్గ్రేడ్ చేయడం జరిగింది.
సిఎల్ఎస్ఏ వాళ్ళు ప్రీవియస్ గా 500 రూపీస్ దగ్గరగా టార్గెట్ ఇస్తుంటే ఇప్పుడు 560 రూపీస్ గాను, నోమురా వాళ్ళు 470 నుంచి 525, ఫిలిప్ క్యాపిటల్ వాళ్ళు 470 నుంచి 520, యాక్సిస్ క్యాపిటల్ వాళ్ళు 475 నుంచి 500 అండ్ ఈవెన్ ఇతర బ్రోకింగ్ ఏజెన్సీస్ అన్ని కూడా 500 అబౌవ్ టార్గెట్స్ అయితే ఐసిఐసిఐ బ్యాంక్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. ఐసిఐసిఐ బ్యాంక్ అనే కాదు, మీరు ప్రీవియస్ బ్యాంకింగ్ నెంబర్స్ అన్నిటిని చూస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు రీసెంట్ గా రిజల్ట్స్ పోస్ట్ చేశారు. అలాగే యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ వీళ్ళందరూ కూడా మేజర్ టాప్ బ్యాంకింగ్ ప్లేయర్స్ అందరూ కూడా రీసెంట్ టైమ్స్ లో రిజల్ట్స్ ని పోస్ట్ చేస్తున్నారు. ఈ రిజల్ట్స్ లో మనకి మోస్ట్లీ క్వార్టర్ ఆన్ క్వార్టర్ సెగ్మెంట్ లో అంటే లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళు పోస్ట్ చేసిన నెంబర్స్ అయితే చాలా బెటర్ గా ఉన్నాయన్నమాట. అది ఆల్రెడీ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నదే. బట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా వీళ్ళు పోస్ట్ చేసిన రిజల్ట్స్ లో కొంత ఇంపార్టెంట్ పారామీటర్ అయితే నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్, అంటే వడ్డీల ద్వారా వీళ్ళు సంపాదించుకునే నెట్ ఇన్కమ్ లాస్ట్ క్వార్టర్ తో కాదు ఇయర్ ఆన్ ఇయర్ తో కంపేర్ చేస్తే కూడా వీళ్ళు గ్రోత్ అయితే చూపిస్తున్నారు. ఈవెన్ ఐసిఐసిఐ బ్యాంక్ కానివ్వండి అండ్ ఈవెన్ రీసెంట్ గా పోస్ట్ చేసిన ఇండస్ఇండ్ బ్యాంక్ రిజల్ట్స్ లో కూడా ఈవెన్ ఇతర బ్యాంక్స్ ఏవైతే రీసెంట్ గా పోస్ట్ చేశాయో వాటిలో మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ అన్ని కూడా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ కొంత గ్రోత్ చూపించడం జరిగిందనమాట. సో ఇండస్ఇండ్ బ్యాంక్ వాళ్ళు కూడా రీసెంట్ గా రిజల్ట్స్ పోస్ట్ చేశారు. లాస్ట్ టైం ఇండస్ఇండ్ బ్యాంక్ వాళ్ళు 510 crores దగ్గరగా ప్రాఫిట్ ని పోస్ట్ చేస్తే లాస్ట్ క్వార్టర్ లో ఈసారి వాళ్ళు 663 crores అయితే ప్రాఫిట్ గా పోస్ట్ చేయడం జరిగింది. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో ప్రాఫిట్ లో అయితే మనకు గ్రోత్ కనిపించింది. ఈవెన్ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లో కూడా 12.7% ఇయర్ ఆన్ ఇయర్ లో గ్రోత్ కనిపించడం జరిగింది అనమాట. మేజర్ గా రీసెంట్ టైమ్స్ లో బ్యాంక్స్ పోస్ట్ చేసిన రిజల్ట్స్ లో క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో ఎలాగో గ్రోత్ ఉంటుందని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. బట్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో కూడా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే కూడా నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ వడ్డీల ద్వారా వీళ్ళు ఎక్కువ సంపాదించుకుంటున్నారంటే బ్యాంకింగ్ సెగ్మెంట్ మీద ఎక్కువగా ఇంపాక్ట్ పడలేదన్న ఒక ఒపీనియన్ కూడా మార్కెట్ లో అయితే ఈ రీసెంట్ రిజల్ట్స్ తో అయితే ఫ్లో అవుతుంది. దీన్ని ఇంకొంత మనం ఫర్దర్ గా ఎక్స్టెండ్ చేస్తే ఏదైనా ఒక బ్యాంక్ కి సరైన టైంలో వడ్డీలు వస్తున్నాయి అండ్ ఈవెన్ లాస్ట్ టైం తో పోలిస్తే ఇంకా బెటర్ గా వడ్డీలు వస్తున్నాయంటే వీళ్ళు ఎవరికైతే లోన్స్ ఇచ్చారో వాళ్ళ దగ్గర నుంచి ప్రాపర్ గా వీళ్ళు వడ్డీలు కలెక్ట్ చేసుకుంటున్నారని. సో ప్రాపర్ గా వడ్డీ కలెక్ట్ చేసుకుంటూ ఉండి అండ్ వీళ్ళు ఇచ్చిన లోన్స్ అన్ని కూడా వీళ్ళకి తిరిగి రీపే అవుతుంటే ఇంట్రెస్ట్ అలాగే ప్రిన్సిపల్ తో దెన్ వీళ్ళకి నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కూడా పెద్దగా జనరేట్ అవ్వకూడదు కదా, లైక్ మొండి బకాయిలు కూడా ఎక్కువగా అవ్వకూడదు కదా. సో నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఎప్పుడైతే గ్రోత్ ఉంటుందో ఒక బ్యాంక్ లో డెఫినెట్లీ వాళ్ళలో నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కూడా పెద్దగా రిపోర్ట్ అవ్వనే ఒక పాజిటివ్ సెంటిమెంట్ కూడా ఈ మోరటోరియం పీరియడ్ క్లోజ్ అయిన తర్వాత కూడా వీళ్ళ మీద నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ భారం ఎక్కువగా ఉండదని ఒక పాజిటివ్ సెంటిమెంట్ కూడా బ్యాంకింగ్ సెగ్మెంట్ అయితే కొంత స్ట్రాంగ్ గా మూవ్ చేస్తూ ఉంది. నెక్స్ట్ డిఎల్ఎఫ్ గురించి మాట్లాడుకోవాలి. డిఎల్ఎఫ్ కూడా వాళ్ళ రిజల్ట్స్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. బట్ వాళ్ళ రిజల్ట్స్ కంటే కూడా వాళ్ళ కామెంటరీ అనేది మేనేజ్మెంట్ కామెంటరీ అనేది చాలా పాజిటివ్ గా ఉందన్నమాట. రిజల్ట్స్ మాట్లాడుకుంటే వీళ్ళ రెవెన్యూస్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో కేవలం 6% గ్రో అయ్యాయి. సో 6% రెవెన్యూలో మనకి గ్రోత్ కనిపించిన వీళ్ళ ప్రాఫిట్స్ 48% దగ్గరగా ఫాలో అవడం జరిగింది. సో ఇలా 48% దగ్గరగా ఫాలో అవడానికి కొన్ని ఇతర రీజన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, లైక్ వన్ టైం ఎక్స్పెన్స్ అండ్ వన్ టైం లాసెస్ కారణంగానే వీళ్ళు ఇంతలాగా ప్రాఫిట్స్ లో డౌన్ అయితే చూపించారు. కాకపోతే వీళ్ళ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ని చూడండి, అంటే వీళ్ళు చేస్తున్న బిజినెస్ కానీ వీళ్ళు సంపాదించుకుంటున్న మార్జిన్ ని మీరు గమనిస్తే లాస్ట్ టైం అది 20.4% గా ఉంటే ఈసారి అది 28.8% గా ఉందన్నమాట. అంటే ఆల్మోస్ట్ 8% దగ్గరగా వీళ్ళు మార్జిన్స్ ని ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ అయితే పెంచుకోవడం జరిగింది. అండ్ మేనేజ్మెంట్ కామెంటరీని కొంత జాగ్రత్తగా గమనిస్తే వీళ్ళేంటి డిఎల్ఎఫ్ అనే వాళ్ళు రియల్ ఎస్టేట్ ప్లేయర్స్ కదా. సో వీళ్ళు రెసిడెన్షియల్ స్పేస్ లో కొంత ఎక్కువగా రీసెంట్ టైమ్స్ లో గ్రోత్ కనిపించిందని చెప్తున్నారు. ఈ వైరస్ లాక్డౌన్ అండ్ ఫైనాన్షియల్ గా పీపుల్ ఎక్కువగా ఇంపాక్ట్ అయ్యారు. సో వాళ్ళు ఎక్కువగా ఈ అపార్ట్మెంట్స్ కానీ అండ్ దట్ టు లగ్జరీ సెగ్మెంట్ లో రియల్ ఎస్టేట్ మీద ఎక్కువ ఇంపాక్ట్ పడిందని రీసెంట్ టైమ్స్ లో మనకి మార్కెట్లోకి అయితే అప్డేట్స్ వస్తున్నాయి. కానీ వీళ్ళు చెప్తున్నది రెసిడెన్షియల్ స్పేస్ లో కొంత ఎక్కువగా గ్రోత్ కనిపిస్తుంది. ఫెస్టివల్ సీజన్ కూడా వీళ్ళ బిజినెస్ ని పాజిటివ్ గా ఇంపాక్ట్ చేస్తుందని, వాళ్ళ అప్పుల్ని తగ్గించుకోబోతున్నారని కూడా డిఎల్ఎఫ్ వాళ్ళు అయితే అప్డేట్ చేయడం జరిగింది. ఇక్కడ మీకు వేరియస్ ఇంపార్టెంట్ రేటింగ్ ఏజెన్సీస్ ఇచ్చిన టార్గెట్ ప్రైసెస్ అయితే స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఈక్విటా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అయితే ఈ రోజు మార్కెట్ లో లిస్ట్ అవడం జరిగింది. ఓపెనింగ్ 31 అరౌండ్ అయినట్లుంది ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ 6% దగ్గరగా ఫాల్ అయినట్టుంది. దెన్ అరౌండ్ 9% వరకు ఫాల్ అయ్యి అగైన్ మళ్ళీ మనకి స్ట్రాంగ్ రికవరీ కనిపించి 33 దగ్గరగా, అంటే ఏ ప్రైస్ లో అయితే స్టాక్ మార్కెట్ లోకి రావడానికి ప్రయత్నించారో దగ్గరే క్లోజ్ అవడం అయితే జరిగింది. నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకోవాలి. నిఫ్టీ సపోర్ట్ 11,570 దగ్గర గమనిస్తున్నాను అండ్ రెసిస్టెన్స్ 11,740 దగ్గర. యాక్చువల్ గా ఇది మనం నిన్నటి వీడియోలో మాట్లాడుకున్న లెవెల్సే. సో నియర్లీ ఈ సపోర్ట్ అలాగే రెసిస్టెన్స్ మధ్యలోనే మూవ్ అయింది కాబట్టి స్టిల్ ఈ లెవెల్స్ ని మెయింటైన్ చేస్తున్నాను. బట్ ఈ రోజు కేవలం రిలయన్స్ ఇండస్ట్రీస్ అండర్ పర్ఫార్మ్ చేయడం కారణంగానే మనకి రెసిస్టెన్స్ బిలోలో అయితే నిఫ్టీ క్లోజ్ అవడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్ గా సపోర్ట్ 24,460 అండ్ రెసిస్టెన్స్ 25,320. బట్ ఫ్రెండ్స్ నిన్నటి వీడియోలోనే నేను మీకు క్లియర్ గా చెప్పాను, యుఎస్ ఎలక్షన్స్ కారణంగా మార్కెట్ లో హ్యూజ్ వాలటిలిటీ అనేది మెయింటైన్ అవుతుంది. సో ఎవరైతే ఆప్షన్ సెల్లర్స్ ఉన్నారో నిన్న చెప్పింది అగైన్ రిపీట్ చేస్తున్నాను, నేకెడ్ సెల్లింగ్ అయితే చేయకండి. ఏదైనా హెడ్జ్డ్ పొజిషన్స్ అయినా మెయింటైన్ చేయండి, లేదంటే ఒక ప్రాపర్ స్టాప్ లాస్ ని మెయింటైన్ చేసైనా సరే సెల్ చేయండి. దెన్ బ్యాంక్ నిఫ్టీలో మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ లో అంత పర్సెంట్ ర్యాలీ కనిపించినా సరే మనకి విక్స్ లో ఏ మాత్రం డ్రాప్ కనిపించలేదు అనమాట. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్నది నవంబర్ 1st వీక్, అంటే నవంబర్ 5th ఎక్స్పైర్ అయ్యే వీక్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటా. సో ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి టాప్ సైడ్ కి మూవ్ అయితే ఏ లెవెల్ దగ్గర కొంత ఎక్కువ ఓపెన్ ఇంట్రెస్ట్, ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ క్రియేట్ అయిందని మనం గమనిస్తే 12,000 దగ్గర 19 lakh అరౌండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే కాల్ రేటర్స్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. అంటే 12,000 కంటే ఈ వీక్ మార్కెట్ పైకి వెళ్ళదని వాళ్ళైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ కి మూవ్ అవుతుంటే
ఏ లెవెల్ దగ్గర హ్యూజ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇమీడియట్ గా క్రియేట్ అయిందని 11,500 దగ్గర 18,73,000 ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే పుట్ రైటర్స్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. సో 11,500 కంటే బిలో వెళ్ళదని పుట్ రైటర్స్ అయితే బిలీవ్ చేస్తున్నారు. అండ్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి నియర్ గా చూస్తే ఆ లెవెల్ దగ్గర ఇంట్రాడేలో కూడా కొంత స్ట్రాంగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ అవడం జరిగింది ఫ్రెండ్స్. సో ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? సో నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న వీడియోస్ని ఒకసారి గమనించండి. ఇఫ్ ఆ వీడియోస్ మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.